రేవంత్ రెడ్డి వాగ్దానం చేసింది కాదు పైసలు ఇస్తాం 4,000 ఇచ్చిందా నాకు వినే ఒక్కలేదు చాలు నేను చెట్లు అడిగినా నాకు అంతే మొట్టమొదటి కావాలి కరెక్ట్ మేము అడగలేదు నేను కాదు నాన్న ప్రశ్న అడిగినప్పుడు సమాధానం ఇవాళ ఇద్దరు పెట్టాను నేను కాదంటలేదు నాన్న ఇవాళ ఇచ్చిన వాగ్దానం మాట మళ్ళీ ఓట్లు గెలిచినాక రాదు వాగ్దానం చెయ్యి వాగ్దానం కాంగ్రెస్ రెండవది రేషన్ కార్డు ఇస్తాము గ్యాస్ సిలిండరు కాంగ్రెస్ ప్రభుత్వం 500 ఇప్పటి వరకు 500 ఉంటే ఏక పైసా తక్కువ కాదు 500 రూపాయలు సబ్సిడీ ఖాతాలు జమ చేస్తాం శ్రమ కాకపోయి ఉంటే దానికి కుటుంబం తిరిగి అవి రాసుకొని వాటిని జమ చేస్తున్నాం ఇక్కడ ఎవరో తెలియకుండా కొన్ని ఫోన్లు చేయకపోలేదు ఇప్పుడు అందుకనే అది చేసి ఏర్పాటు చేస్తాం దీంతో పాటుగా గ్రామాలలో మీకు కూడా వ్యవసాయం ఉంటుంది గతంలో 20,000 కోట్ల రూపాయలు రైతుల అప్పులు మాఫీ చేయడం జరిగింది 200 కరెంటు ఫ్రీ 200 కరెంటు వీరోడు కరెంటు బిల్లు కట్టాలనుకోవడం కూడా 200 కరెంటు ఫ్రీగా ఇవ్వడం జరిగింది డబుల్ బోర్డు ఇందిరమ్మ ఇల్లు నేను ఒక ముచ్చట అడుగుతున్నా కరెంటు ఫ్రీ అన్నోళ్ళు ఇప్పుడు మళ్ళీ ఎందుకు బిల్లులు వేస్తుంది మళ్ళీ 200 యూనిట్ల కరెంటు వరకే ఫ్రీ 200 కంటే పైన ఉంటే బిల్లు కట్టాల్సిందే మహాభారతం తెలియదా మహాభారతం విన్నారా అవును మా సగం విని సగం వదిలిస్తే అర్థం మారిపోతుంది అశ్వత్థామ అదాన్ని గట్టిగా మాట్లాడి సుందరరావు చిన్నగంటే చనిపోయింది ఏనుగు ఏం మాట్లాడుతుంది అశ్వత్థామ అట్లా ఇవాళ కొందరు నాయకులు సగం మాట్లాడి సగం వదిలేస్తుంటే మీరు అదే నిజం అనుకుంటారు వాట్సాప్లో పెడుతున్నారు సోషల్ మీడియాలో డబ్బులు పెట్టి జీతాలు ఇచ్చి ఉన్నది లేనట్టుగా లేనట్టుగా చూస్తారు మీరు అవి చూసి నిజమే అనుకుంటున్నారు ఏది నిజమో ఏది అబద్ధమో తెలిపి వచ్చింది తెలియకనే కదా ఇప్పుడు అడిగేది మనంతా ఏది అబద్ధమో ఏది చేసేది అంత అబద్ధం కేసీఆర్ 10 పరిపాలన ఓట్లు వేయగానే కెరువులు బతుకులు ఫీజు పెరగానే ప్రజలను చేసేటప్పుడే